ఎగ్ అడోబో ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఫిలిపినో ఎగ్ అడోబో. మామూలుగా అయితే ఫిలిపినోస్ చాలా ఇష్టంగా తినేది చికెన్ తో చేస్తారు అడోబో. ఆల్రెడీ మనం మీకోసంలో చేసేసాం. ఇప్పుడు మనం ఎగ్ అడోబో చేస్తున్నాం. పొయ్యి మీద పాన్ పెట్టాను, సూపర్ హాట్ గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ని మనం ఎప్పుడు ఫ్రై చేసినా సరే పాన్ మటుకి చాలా వేడిగా ఉండాలి. అండ్ నూనె మటుకి ఇప్పుడు ఎక్కువ వేసుకుంటున్నాం మనం. ఎగ్స్ ఫ్రై చేయడానికి ఎక్కువ వేసాను ఆయిల్. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వేడిగా ఉంటే పాన్ కి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇవన్నిటిని కొంచెం ఘాట్లు పెట్టేస్తా. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత వేడి నూనెలో వేసేస్తున్నాం. మంచి కలర్ రావాలి. ఎగ్స్ రౌండ్ గా తిప్పితే కలర్ వచ్చేస్తాయి. మంచి కలర్ రావాలి, మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఎగ్ పులుసు చేసేటప్పుడు కూడా ఇలా ఎగ్ ని ఫ్రై చేస్తే బాగుంటుంది. ఫిలిపియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నాకు వాళ్ళు ఎలా తెలుసు అంటే, నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఎక్కువగా దుబాయ్లో మీరు చూస్తే కనుక చాలా మంది కనిపిస్తారు. అండ్ అటు సైడ్ వలస వచ్చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, మంచిగా మాట్లాడతారు. అండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే మార్నింగ్ 7 o'clock నుండి ఈవినింగ్ 9-10 వరకు కంటిన్యూగా వర్క్ చేస్తారు. ఒక్క రోజు కూడా వీక్ ఆఫ్ తీసుకోరు తెలుసా, చాలా కష్టపడతారు. సో చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసుకుందాం. చూడండి ఈవెన్ గా ఎంత మంచి కలర్ వచ్చాయో ఎగ్స్ కి. అన్ని వైపులా మంచిగా వేగాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదే వేడి నూనెలో బిర్యానీ ఆకు వేసుకోండి, మిరియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేగడానికి కాస్త టైం పడుతుంది కదా. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల థిక్ సోయా సాస్, లైట్ సోయా సాస్ కొంచెం వేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ చాలా ఉప్పు ఉంటుంది, సో మనం ఎక్కడ ఉప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటో కెచప్, 1 స్పూన్ టమాటో కెచప్, ఆయిస్టర్ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1 స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్. ఇవన్నీ మనకి మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చి పెట్టేసుకుంటే చాలా వంటకాలు చేసుకోవచ్చు. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేయండి ఇదంతా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ వేగుతున్నాయి కదా, అందులో వేసేయండి. చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలి. ఈ సాసెస్ అన్ని వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ వేసేసి, సాల్ట్ అయితే అస్సలు అవసరం ఉండదు, సోయా సాస్లో ఆల్రెడీ చాలా సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ బాగా కుక్ చేయాలి. దీన్నేమో చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేస్తున్నాను. ఎగ్ అడోబో రెడీ అయ్యే లోపల ఒక మంచి ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. సింపుల్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టాం కదా, కొంచెం ఆయిల్, ఎగ్ ఉంది నా దగ్గర, ఒక ఎగ్ని బీట్ చేసుకుందాం.
ఎగ్ ని బాగా బీట్ చేయాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఇందులో వేద్దాం. ఎగ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బేబీ కార్న్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, ఆయిల్ వేయట్లేదు, లైట్ సోయా సాస్ వేస్తాం. ఇక్కడ అడోబో కుక్ అవుతుంది కదా, ఇందులో నేను ఫ్రెష్ థైమ్ వేస్తున్నాను. చూడండి, లైట్గా కచ్చాపచ్చాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్, ఇవి కొంచెం లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్. సో అరోమాటిక్ పౌడర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేయట్లేదు. ఫ్రైడ్ రైస్ రెడీ అయింది, ఎగ్ అడోబో కూడా రెడీ అయిపోయింది. మనం మంచి ప్రెజెంటేషన్ చేసుకుందాము. సో ఇక్కడ ఉన్న సందనంతా క్లీన్ చేసేద్దాం. ఫ్రైడ్ రైస్ చూడండి, మళ్ళీ రైస్ హీట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్కి చల్ల రైస్ వేయాలి, మళ్ళీ రీహీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న రైస్ని కప్లోకి తీసుకుంటున్నాను ప్రెజెంటేషన్ కోసం. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు బౌల్లో ఇలా కప్ పెట్టేసి రివర్స్ చేసేద్దాం. ఎగ్ అడోబో రెడీ అయిపోయింది. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు కప్ ఓపెన్ చేసేస్తే రైస్ మంచిగా కనిపిస్తుంది. పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే, చూడండి ఎంత బాగుందో. విత్ ఫ్రైడ్ రైస్తో పాటు ఎగ్ అడోబో సూపర్గా ఉంటుంది. ఫిలిపినో ఎగ్ అడోబో తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకుని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే వేడి నూనెలో బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత ఒక బౌల్లో వెనిగర్, థిక్ సోయా సాస్, లైట్ సోయా సాస్, టమాటో కెచప్, ఆయిస్టర్ సాస్, షుగర్, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రెష్ థైమ్ వేసి 15 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత వేడిగా ఉన్న పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎగ్ ని బీట్ చేసి అందులో వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్ వేసి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవాలి. చివరగా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఫిలిపినో ఎగ్ అడోబోతో పాటు మనం తయారు చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి కాంబినేషన్.